నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. 4/12/2024 ఈ డేట్ని భాస్కర్ రేవతి కుటుంబం ఈ జన్మకు మర్చిపోతాం. మరి ముఖ్యంగా భాస్కర్ అయితే మాత్రం మర్చిపోరు. ఎందుకంటే ఆ రోజు జరిగిన తొక్కిసలాటలు ఇదిగో రేవతి మృతికి కారణమైంది. ఆ తొక్కిసలాటకు ప్రధాన కారణంగా చాలా అంశాలను ఇక్కడ పోలీసులు ప్రస్తావించడం జరుగుతోంది. దీంట్లో వినిపిస్తున్న మరొక పేరు యాంటోనీ. అవును, ఇతగాడి యాంటోనీ పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ యాంటోనీ ఎవరో కాదు, అల్లు అర్జున్ బౌన్సర్. ఈ అల్లు అర్జున్ బౌన్సర్ చేసిన అతి అంటూ కూడా చర్చ జరుగుతోంది. ఎందుకు అతి అనే చర్చ జరుగుతోందంటే ఒకసారి ఆ సీసీటీవీ ఫుటేజ్ చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఆ సీసీటీవీ ఫుటేజ్ మీరు చూస్తున్నారు. మీరు చూస్తే కనుక ఆ గ్రిల్స్కి సంబంధించి మీరు చూడొచ్చు. అది బాల్కనీ, అప్పర్ బాల్కనీకి వెళ్ళే రోడ్, అంటే అప్పర్ బాల్కనీకి వెళ్ళే మార్గం, వే మాట. ఈ నేపథ్యంలో ఒకసారి మీరు చూస్తే కనుక ఫ్రమ్ ద బిగినింగ్ వెళ్ళి చూసే ప్రయత్నం చేస్తే అంతవరకు కూడా అల్లు అర్జున్ కొద్దిసేపటి క్రితమే లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళే క్రమంలో అక్కడ బౌన్సర్లు అదుగు మీరు చూడొచ్చు. బౌన్సర్ల అతి కర్ర ఇచ్చుకొని దాంతోపాటు మరికొంతమంది. ఎవరిచ్చారు వీళ్ళకి హక్కు? ఎవరిచ్చారు? మీకు ఎక్కడుంది ఈ హక్కు? అదుగు చూసారా, చేయి పెట్టి తోసేస్తున్నారు. మీరెవరు అసలు తోయడానికి? మీరెవ్వరు? మీరు చేసిన అతే ఈరోజు ఆ కుటుంబం ఒక వ్యక్తిని కోల్పోయింది. రేవతి కొడుకు హాస్పిటల్ మంచాన ఉన్నాడు, కోలుకుంటున్నాడు, ప్రాణాలతో పోరాటం చేశాడు. మీరు చూడొచ్చు. ఇదిగో మీరు చూస్తే కనుక అసలు మీరెవరు అడ్డుకోవడానికి వాళ్ళని? మీరేమైనా పోలీసులా? మీరు అడ్డుకున్న క్రమంలోనే ఒక్కసారిగా గ్రిల్స్ విరగొట్టుకున్నారు. మీరు చూడొచ్చు, గ్రిల్స్ విరగొట్టుకుని బౌన్సర్లు చేసిన అతి వల్లే గ్రిల్ విరగొట్టుకుని మరి అప్ప బాల్కనీకి వెళ్ళారు. ఆ గుంపులోని, ఆ తొక్కిసలాటలోని అక్కడే ఉన్నారు రేవతి, అలాగే శ్రీతేజ్. సో ఈ నేపథ్యంలోని అల్లు అర్జున్ బౌన్సర్లకు సంబంధించి ప్రస్తావించడం జరుగుతోంది. దాంట్లో యాంటోనీ కీ రోల్ అంటూ కూడా చెప్పడం జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి జాతీయ మీడియా కథనాలు కూడా ఇదే అంశాన్ని నొక్కి వక్కాణిస్తున్నాయి. మీరు చూడొచ్చు, యాంటోనీకి సంబంధించి, అల్లు అర్జున్కి సంబంధించి దాదాపుగా ఏ షో జరిగినా స్టేజ్ మీద కనిపిస్తాడు. ఎవరైనా కనుక వచ్చారా, ఎవరైనా స్టేజ్ దగ్గరికి వచ్చారా, వెంటనే పట్టుకొని లాక్కెళ్ళిపోతాడు. మీరు చూడొచ్చు, అదిగో రెడ్ మార్క్లో కనిపిస్తున్నాడు, అతగాడే యాంటోనీ. ఇటు సౌత్ సెలబ్రిటీస్కి సంబంధించి ఆయన ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి అర్థమవుతోంది ఆయనకి ఎంత పరిచయం ఉంది అనేది. అల్లు అర్జున్ బౌన్సర్ మరీ ముఖ్యంగా మొన్న తొక్కిసలాటలో పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తి. వీళ్ళు చేసిన అతే ఆ రోజు అంతటి దారుణానికి దారి తీస్తుంది అంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే సివి ఆనంద్ కూడా వార్నింగ్ ఇచ్చిన సందర్భాన్ని మనం చూసాం. మీరు కూడా మనుషులే, అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మీరు కూడా మనుషులే, అది గుర్తుపెట్టుకోండి. మీరేం పైనుంచి ఊడిపడలా, ఇది గుర్తుపెట్టుకోండి. సెలబ్రిటీలకు సంబంధించి మీరు రక్షణ కవచం కావచ్చు, అది మీకు ఉద్యోగం కావచ్చు, మీరు వాళ్ళని రక్షించుకోండి. కానీ పక్క వాడిని తోసే హక్కు మీకు లేదు. మీరు చూడొచ్చు విజువల్లో. అసలు వాళ్ళెవరు? అసలు మీరెవరు? మీకు ఎవరైనా అప్పచెప్పారా క్రౌడ్ని ఆపమని చెప్పి? కానీ మీరు చూడొచ్చు, యాంటోనీ, ఆయన కూడా అల్లు అర్జున్ బౌన్సర్, మరి ముఖ్యంగా కీలకమైన వ్యక్తి. ఈ తొక్కిసలాటకు ప్రధానమైన కారణంలో ఒకరు అంటూ కూడా చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ యాంటోనీని అదుపులోకి తీసుకున్నారు. 4వ తారీఖున జరిగిన తొక్కిసలాటలో ప్రధానమైన కారణంలో ఒకటిగా చెప్పుకోవడం జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు అదుపులోకి తీసుకున్న సందర్భంలో. మరి ముఖ్యంగా ఆ రోజు జరిగిన రచ్చ ఒకసారి చూడొచ్చు. ఆ తోపులాట కావచ్చు, ఆ తొక్కిసలాట కావచ్చు, దాంట్లో ప్రధాన పాత్ర పోషించాడు అనేది మెన్షన్ చేయడం జరుగుతోంది. ఈ తొక్కిసలాటలోని రేవతి మృతి చెందింది. రేవతి కుమారుడు స్పృహ కోల్పోయాడు. ఆ తర్వాత పోలీసులు వెళ్ళారు, వారిని బయటకు తీసుకొచ్చారు. అదే గ్రిల్ నుంచి బయటకు ఒక్కసారి మీరు చూడొచ్చు ఎంత తొక్కిసలాట జరిగింది. గ్రిల్ అయితే ఏకంగా విరగొట్టేశారు. వీళ్ళు కనుక ఆ రోజు అతి చేయకపోయిండుంటే కర్రలా. మీరేమైనా పోలీసులు అనుకుంటున్నారా? మీరెవరు లాఠీలు చూపించడానికి? మీరెవరు కర్రల్ని ఎత్తు చూపించడానికి? మీరెవరు? అంత ఓరక్షణ చేయడానికి మీకేం అధికారం ఉంది? అసలు మీరెవరు? మీరు వాళ్ళకి సెక్యూరిటీ గార్డ్స్ అయి ఉండొచ్చు. బహుశా ఈ పదం అంటే వాళ్ళు నిజమైన సెక్యూరిటీ గార్డ్స్ కాస్త ఇబ్బంది పడతారు. కాబట్టి నేను ఆ పదం
వాటిని వెనక్కి తీసుకుంటా. మీరు బౌన్సర్స్ అయితే వాళ్ళకి మాకు కాదు, సామాన్య ప్రజలకు కాదు అని వాళ్ళు అక్కడ చెప్తున్నారు. మీరు పోలీసులకు ఇన్ఫార్మ్ చేసుకోండి. మీరెవరు కర్రలు పెట్టి వాళ్ళని ఆపడానికి, మీరెవరు వాళ్ళ మీద పడ్డానికి, మీరెవరు వాళ్ళని తొయ్యడానికి? మీకెవరిచ్చారు హక్కు? మీరెవరైనా రాసి పుచ్చుకున్నారా మాకు తోసే హక్కు ఉందని చెప్పి? మీకెవరైనా పర్మిషన్ ఇచ్చారా మీరు కాపాడనని చెప్పి? మీకెవరైనా ఆదేశించారా ప్రభుత్వ అధికారులు? కాదు కదా. మీరు వాళ్ళకి, అంటే సో కాల్డ్ సెలబ్రిటీస్, అవును నేను సో కాల్డ్ సెలబ్రిటీస్ అని పదం వాడచ్చు హ్యాపీగా. ఎందుకంటే కనుక మీరు కనుక ఆ రోజు అతి చేయకపోయి ఉంటే ఈరోజు రేవతి ప్రాణాలతో బతుకుండేది. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వెళ్ళేవారు, లేకపోతే పోలీసులకు అప్పచెప్పండి. బట్ మీకు అధికారం లేదు కదా అక్కడ. పోనీ మీరేమైనా కంట్రోల్ చేశారా? ఏం చేశారని అక్కడ కంట్రోల్ చేయడానికి? సామరస్యంగా ఏమైనా కంట్రోల్ చేశారా మీరేమైనా? లేదు కదా. అతి ఈ అతి తగ్గించుకుంటే బాగుంటుంది. మీరు చూడొచ్చు ఒక్కసారి. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి తీవ్రమైన చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఈ సీసీటీవీ ఫుటేజే వాళ్ళు వ్యవహరించిన తీరును అద్దం పడుతోంది, వాళ్ళ వ్యవహార శైలికి అద్దం పడుతోంది. సో మీకేమనిపిస్తోంది? ఈ యాంటనీ అంతా చేశాడా అన్న ప్రశ్న రైజ్ అవుతోంది. దీని మీద మీ వ్యూ ఏంటి? మీరేమనుకుంటున్నారు? మరి ముఖ్యంగా బౌన్సర్లకు సంబంధించి ఇలా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం అంటూ క్వశ్చన్ రైజ్ అవుతున్న తరుణంలో మీకేమనిపిస్తోంది? మీ మనసుకేమనిపిస్తుంది అనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.